జై శ్రీరామకృష్ణ. శ్రీ శారదాదేవి తీర్థయాత్రలలో జరిగిన అద్భుత సంఘటనలు. శారదాదేవి తీర్థయాత్రలలో అద్భుత సంఘటనలు ఆమె దైవస్వరూపాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తెలియజేస్తాయి. ఈ సంఘటనలు శిష్యుల వర్ణనలు, జీవిత చరిత్రలలో ప్రస్తావించబడ్డాయి. బృందావనంలో నిర్వికల్ప సమాధి. బృందావనంలో సాధనల సమయంలో ఆమె నిర్వికల్ప సమాధి పొందింది. శరీరము ఊపిరిపోకుండా అపార సమయము ధ్యానంలో మునిగి ఉండటము. ఇక్కడే ఆమె గురుపాత్ర ప్రారంభమై స్వామి యోగానంద మహేంద్రనాథ్ గుప్తాకు మాస్టర్ అన్నట్టు మంత్రదీక్షలు ఇచ్చింది. శ్రీరామకృష్ణ దర్శనము. శ్రీరామకృష్ణ మహాసమాధి తర్వాత తీర్థయాత్రల్లో ఆమెకు ఆయన కలలో దర్శనమిచ్చి, నేను చనిపోలేదు, ఒక గది నుండి మరొక గదికి మారాను అని చెప్పారని ప్రతీతి. ఇది ఆమెను శిష్యుల మార్గదర్శకురాలిగా బలపరిచింది. కామర్పకూరు ఆకలి సహనం. తీర్థయాత్ర తర్వాత కామర్పకూరులో ఒంటరిగా ఉండి సంవత్సరము పాటు ఆకలిని సహించింది. భక్తుల సహాయము రాకముందు దైవిక శక్తితో జీవించినట్టు వర్ణన. శ్రీ శారదాదేవి కామర్పకూరు తీర్థయాత్ర వివరాలు. శారదాదేవి కామర్పకూరు ప్రయాణము శ్రీరామకృష్ణ మహాసమాధి తర్వాత తీర్థయాత్రలు ముగించిన తర్వాత జరిగింది. ఇది ఆమె ఆధ్యాత్మిక సాధనలకు, ఒంటరి తాపశ్చర్యకు ముఖ్యమైన దశ. ప్రయాణము మరియు స్థితి. తీర్థయాత్రల తర్వాత ఆమె తన ఊరైన కామర్పకూరులో కొన్ని సంవత్సరాలు ఒంటరిగా జీవించింది. దారిద్ర్యంలో గడిపి కొన్నాళ్ళు కాసిన్ని ఆకుకూరలు తింటూ బతికింది. భక్తుల సహాయం లేకుండా దైవిక శక్తితో సాధన చేపట్టింది. ఆధ్యాత్మిక సంఘటనలు. అక్కడ పూర్ణానంద స్వామి ఆమెకు శక్తి మంత్రదీక్ష ఇచ్చాడు. శ్రీరామకృష్ణుడు కలలో దర్శనమిచ్చి బీజమంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాసి మళ్ళీ ప్రసాదించారు. రోజంతా జపధ్యానంతో గడిపి ఇది ఆమె నిత్య సాధనలో భాగమైంది. ప్రాముఖ్యత. ఈ కాలంలో ఆమె గురుపాత్ర పూర్తిగా ఆవిష్కృతమైంది. తర్వాత కలకత్తాకు వెళ్ళి శిష్యులను మార్గనట్టించింది. కామర్పకూరు తీర్థయాత్రలో జరిగిన అద్భుతాలు. శ్రీ శారదాదేవి కామర్పకూరు రామకృష్ణ మహాసమాధి తర్వాత తీర్థయాత్రలు ముగిసిన తర్వాత ఒంటరిగా తపస్సు చేసి కాలంలో అనేక అద్భుత సంఘటనలు జరిగాయి. ఈ కాలము ఆమె ఆధ్యాత్మిక శక్తి, దైవానుగ్రహాన్ని తెలియజేసింది. శ్రీరామకృష్ణుల కళా దర్శనము. కామర్పకూరులో ఒంటరిగా ధ్యానిస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుడు కలలో దర్శనమిచ్చి, నేను చనిపోలేదు, ఒక గది నుండి మరొక గదికి మారాను అని చెప్పారు. ఆయన తన బీజమంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాసి మళ్ళీ ప్రసాదించారు. ఇది ఆమె గురుపీఠాన్ని స్థాపించడానికి మూలము. పూర్ణానంద స్వామి దీక్ష. అక్కడ పూర్ణానంద స్వామి ఆమెకు శక్తి మంత్రదీక్ష ఇచ్చాడు. ఈ దీక్షతో ఆమె నిర్వికల్ప సమాధి స్థితి పొంది శిష్యులకు మార్గదర్శనం చేయగల స్థాయికి చేరుకుంది. దారిద్ర్య సహన అద్భుతము. సంవత్సరాలు దారిద్ర్యంలో గడిపి కాసిన్ని ఆకుకూరలు తింటూ జీవించింది. భక్తుల సహాయం రాకముందుకు దైవిక శక్తితోనే బతికినట్లు వర్ణనలు ఉన్నాయి. ఈ తపస్సు ఆమెను లోకమాతగా స్థాపించింది. శ్రీ శారదాదేవి కామర్పకూరులో శ్రీరామకృష్ణుని గుర్తు చేసుకున్నారా? శ్రీ శారదాదేవి కామర్పకూరులో రామకృష్ణుని తీవ్రంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మహాసమాధి తర్వాత ఆమె ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఉనికి కళలు, దర్శనాలు రూపంలో కొనసాగాయి. కళా దర్శన సంఘటన.
కామర్పకూరులో ఒంటరిగా తపస్సు చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుడు కలలో వచ్చి, నేను చనిపోలేదు, ఒక గది నుండి మరొక గదికి మారాను అని చెప్పారు. ఆయన తన బీజమంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాసి మళ్ళీ ప్రసాదించారు. ఇది ఆమెకు శక్తిమంత్ర దీక్షను పునరుద్ధరించినట్టు. రోజువారీ గుర్తించుకోవడము. ఆమె రోజంతా జపము, ధ్యానంలో శ్రీరామకృష్ణుని బోధలు, ఆయన దైవస్వరూపాన్ని ధ్యానించేది. పూర్ణానంద స్వామి దీక్ష సమయంలో కూడా ఆయన శిష్యులు అనుభూతమయ్యాయి భావోద్వేగ లోతు. ఈ కాలంలో ఆమె దారిద్ర్యము, ఒంటరితనాన్ని భరించగా శ్రీరామకృష్ణుని గుర్తు ఆమెకు ధైర్యము, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చింది. ఆయన లోకమాత పాత్రను ఆమెలో కొనసాగించారని భక్తులు భావిస్తారు. జై శ్రీరామకృష్ణ.